వాళ్ళ ఆంకాలజిస్ట్ని కలిశాను. ఒక్కొక్క సైడ్ బ్రెస్ట్ తీసేయాలన్నారు, తీసేశారు. రేడియోథెరపీ పెట్టించుకున్నాం. ఒక 36 కీమోల దాకా ఎక్కించాము. పునర్జన హాస్పిటల్ అని చెప్పి గ్రూప్లో చూసాం. అది చూసి ఇక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. వెల్కమ్ టు పునర్జన ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్కి ఫస్ట్ టైం వచ్చారండి. పేషెంట్ మనతోనే ఉన్నారు, పేషెంట్ బంధువులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ మీ పేరు? అనిల్ కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? అనంతపురం. ఓకే, పేషెంట్ ఎవరండి? మా అమ్మ పేరు సార్? లక్ష్మీదేవి. వయసు ఎంత ఉంటుంది? 49. ఓకే, ప్రాబ్లం ఏంటి సార్? అదే బ్రెస్ట్ క్యాన్సర్. ఎలా తెలిసింది అది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది? మీకు ఎలాంటి ప్రాబ్లం వల్ల బయటపడింది? ఫస్ట్ మా అమ్మకి లెఫ్ట్ సైడ్ లో గడ్డ ఉందని చెప్పింది. ఓకే, గడ్డలాగా ఉందంటే సరే అని చెప్పి సర్జన్ కలిసాను నేను. సర్జన్ చూసి ఒకసారి ఎఫ్ఎన్ఎస్సి ఫైన్ ఇండియన్ హాస్పిటల్ సైటాలజీ అని చెప్పి ఎఫ్ఎన్ఎస్సి చేపించున్నాడు. ఎఫ్ఎన్ఎస్సి లో మ్యాలగెన్సీ అంటే వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. వాళ్ళ ఆంకాలజిస్ట్ని కలిసాను. కలిసి సార్ ఒక్కొక్క సైడ్ బ్రెస్ట్ తీసేయాలన్నారు, తీసేశారు. తీసేసి మళ్ళీ కీమోథెరపీ రేడియోథెరపీ ఎక్కించాలన్నారు. రేడియోథెరపీ పెట్టించుకున్నాం. ఒక 36 కీమోల దాకా ఎక్కించాము. ఒక 4 years అవుతుంది ఇప్పటికి. ఎక్కించినప్పుడు బాగుంటుంది, మళ్ళీ సేమ్ రిపీట్ ప్రాబ్లం, పెయిన్స్ అంట, ఇవే ఎక్కువ చెప్తుండదు మా అమ్మ. అందుకు ఇది గ్రూప్లో చూశాను, పునర్జన హాస్పిటల్ అని చెప్పి గ్రూప్లో చూశాను. అది చూసి ఇక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. సార్ ఒక లాంగ్ పీరియడ్ వాడాల్సి వస్తుంది కోర్సు. ఒక 6 months అట్లా ఫస్ట్ వాడు. ఒక 45 daysకి మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది. కానీ క్యూర్నెస్ అయితే ఒక 6 months బాగా వాడితే తగ్గుతుందని చెప్పారు సార్. ఓకే, ఫస్ట్ తీసుకున్న మెడిసిన్స్ ఇప్పుడు. ఓకే, ఎన్ని రోజులకి ఇచ్చారు సార్? 1 monthకి ఇచ్చారు. 1 monthకి ఇచ్చారు. సార్ ఈ క్యాన్సర్ అనేది మీ ఇళ్ళలో ఇంకెవరికన్నా ఉందా? జెనెటిక్ గా ఎవరికి లేదు. ఇది జెనెటిక్ గానే వచ్చింది అనుకుంటున్నా, ఎవరికి లేదు. ఓకే సార్, ఇప్పుడు ఆయుర్వేదానికి రావడానికి గల కారణం ఏంటి? అంటే ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ అందులో వాడేశాను మేడం నేను. అందుకు ఇంకా ఆయుర్వేద సైడ్ అయినా వెళ్దామని చెప్పి చూద్దాం అన్నీ చూసాను, అది కూడా చూద్దాం తీసుకొచ్చి. ఓకే, పేషెంట్ మరి ఎప్పుడైనా ఫుడ్ తీసుకోగలుగుతున్నారా? లేదు, ఫుడ్ ఏం తీసుకోలేకపోతున్నారు. ఓకే, ఓకే సార్, మెడిసిన్ వాడండి. వాడిన దాన్ని బట్టి పేషెంట్ కి రిజల్ట్ వస్తుంది. అదే మేడం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరే, థ్యాంక్ యూ.